రెడీలే సార్. ఇప్పుడు మీరు ఎంతో బిజీగా ఉండి తరచూ ఈ మధ్య కాలంలో చూస్తుంటే అరుణాచలం వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? అరుణాచలం వెళ్తున్నాము. గిరివలం నడుస్తున్నాం. అంటే మీరు అనే క్వశ్చన్ అంటే ఇక్కడ గుడులు ఉండే ఇక్కడ అరుణాచలం ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు కదా మనిషి ఎందుకు వెళ్తున్నారు అని అనడానికి. ఎందుకనంటే అక్కడ కొంచెం మంచి మంచి మహానుభావులు వాళ్ళు జీవితకాలం మొత్తం సాధనతోటి కూర్చొని శక్తిని ప్రశాంతతని కరుణ్ణి ప్రసాదం చేశారు. అక్కడ చాలా మహానుభావులు వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రజెంట్ లో కూడా కొంతమంది లైవ్ లో ఉంటారు గురువులు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏం తెలుసుకున్నారు సార్? అంటే అక్కడికి మీరు ఏమి అబ్జర్వ్ చేశారు, ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు అనుకోవచ్చు? అక్కడ మేము చాలా మంది గురువుల్ని కలిసినప్పుడు అంతా ఏంటంటే ప్రపంచ విషయాలు, భౌతికమైన విషయాలు ఉన్నాయి. కానీ వాటిల్లో మనం ఉండకుండా ఎలా జీవించాలో ఆ టెక్నిక్ నేర్చుకున్నాం. పని చేయండి, కానీ పని లోపల మీరు ఉండకుండా పని మన బతకడానికి, తినడానికి, ఫ్యామిలీ సంసారం గడగడానికి కోసం చేస్తున్నామని చెప్పి తప్ప ఆ పనిలోనే టెన్షన్లు, బీపీలు పెంచుకొని, షుగర్లు పెంచుకొని. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన ఐపిసో మాల ఎందుకు వేస్తామంటే మనం కొన్ని నోరుని కొన్ని విషయాలు కంట్రోల్ చేసిన కారణం వల్ల భగవంతుడి భక్తితోటి ఒక 40 days మౌనంలో ఉంటే ఆహార నియమాలు, భక్తి నియమాలు మనం కడపట్టుకుంటాం. అట్లాగే అరుణాచలం అనే ఒక ప్రాంగణానికి కొంత మన ఈ భౌతికవాదంలో, మన పనుల్లో, మన సంసార విషయంలో, మన ఆర్థిక బాధలలో మనిషి ఏకలత చెంది అంటే ఊపిరి పీల్చుకొని స్థితిలో ఉన్నప్పుడు కొంచెం శాఖ తీసుకుంటానికి ఒక విధమైన రెస్ట్ తీసుకునే విడిది లాంటిది కూడా అనుకుంటున్నాను నేను అరుణాచలం. మేము ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారు. ఒక్కసారి ఫస్ట్ టైం మీరు అరుణాచలం సింగిల్ గా వెళ్ళారు, కానీ చాలా వీడియోలో బాధపడ్డారు. చాలా అంటే కంట్లో కూడా నీళ్ళు వచ్చాయి అని చెప్పేసి మేము ఆలోచించాం అన్నమాట. సో ఎందుకు అలా వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఎందుకు అరుణాచలం అనేది మాకు ఒక మాల వెళ్ళిన తర్వాత అంటే అక్కడ సడన్ గా షూటింగ్ ఇద్దరు వెళ్ళాము. షూటింగ్కి మైసూర్ షూటింగ్ ఇద్దరు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అది కొంచెం చిన్న షూటింగ్ అను మేము మా సన్ను మేము ఇద్దరు చేస్తున్నామని చెప్తే వాటికి శ్రాంతిగా రెస్ట్ తీసుకుంటానంటే కొంచెం ఇండివిజువల్ లో కూడా వెళ్ళాలి. ఎందుకంటే మేము ఇద్దరు ఎన్ని లైఫ్ లాగా చేయలేం కదా. కాబట్టి మధ్యలో ఎడుబాటు కూడా ఫ్యాక్టరీ చేయడం కోసం అలవాటు చేసాడు. కానీ అక్కడ మీరు సపరేట్ గా ఉన్నప్పుడు మీకు అనిపించిందా, అరే అది ఫస్ట్ టైం ఇలా ఉన్నాము దూరం అని ఏమన్నా కొంచెం అంటే ఫీల్ అది కనిపించిందా మీరు ఏమన్నా? ఫీల్ అంటే అంత వచ్చేటప్పుడు అన్న ఫీల్ అనిపించింది, కానీ వెళ్ళిన తర్వాత ఫీల్ అనిపించలేదు. హ్యాపీగానే అక్కడ ఉన్న గురువుల్ని కలిసిన గురువుల్ని ఆ ప్రాంగణంకి వెళ్ళిన తర్వాత దేహ మమకారం, సంసార మమకారం, ఇది అలల మమకారాలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇడుబాటు వచ్చింది. కొన్ని అటు మమకారాలు ఇడుబాటు వచ్చింది అనమాట. అప్పుడప్పుడు కూడా ఇట్లాంటి ప్రాంగణంలోకి వెళ్తే మనం ఆత్మస్థితిలో కొంచెం బలంగా ఉండొచ్చు అనేది కూడా మాకు కొంచెం ఏంటంటే ఏవి కూడా మనం అనుకున్నవన్నీ మనతోటి అన్ని కాలాలు మనతోటి ఉండవు. ఏవి కావచ్చు, అన్ని కావచ్చు. నీ డబ్బో, నీ పదవో, నీ పేరు, నీ సంసారమో ఎవరో కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా భగవంతుడికి ఆత్మకు నువ్వు దగ్గర అవ్వాల్సిందన్న సంగతి నేను అడవనే తెలుసుకున్నాను. ఆత్మస్థితిలో, భగవంతుడి స్థితిలో ఉండగానే ఆడిని ఫ్యాక్టరీ చేయటమే ఆత్మస్థితి. అది మేము చెప్పేవాళ్ళు ఇంతకుముందు కూడా. బతికుండంగానే మరణించాలని చెప్పేవారు. మరణించడం అంటే చనిపోవడం కాదు. కొన్ని విషయాల మీద అన్నిటి మీద మరణించి జీవించగలగాలి. కొన్ని మన సంసారం విషయాలు, మమకారంలో బతికుండంగానే మమకారం ఈడి జీవించటం. డబ్బు లేనట్టుగా జీవించటం, పేరు ఉండగానే పేరు లేనట్టుగా జీవించటం, అట్లా కొన్ని ఫ్యాక్టరీ చేయాలి. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్లో ఒకే మళ్ళీ
అన్నింటిని వదులుకోవాలంటే చాలా కష్టమైన విషయం అనమాట. మన దగ్గర నుండి పదవు డబ్బులు పేరుకుపోయి మన వయసు అయిపోయి మన దేహంలో వయసు అయిపోయి రుగుమతులు పేరు ప్రతిష్టలు బాగా ఒకరోజు ఎలిగిన వాళ్ళని లాస్ట్లో అలా వచ్చినప్పుడు చాలామందిని ఏడుపు కుంగిపోయి ఏడిచిన వాళ్ళంతా మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇదంతా అనిత్యము అని తెలుసుకొని జీవితాన్ని ముందుగానే ప్రిపేర్ అవటమే ఈ ఆత్మ పయనం. అందుకని అలాంటి పయనంలో కూడా ముఖ్య ప్లేస్ అరుణాచలం అనేది మాకు ఈ మధ్యకాలంలో వెళ్ళింది. మళ్ళీ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చాలా మంది చిన్న అంటే మీరు కూడా చిన్న కష్టపడి చిన్న స్థాయిలో నుంచి ఇంత వచ్చారు కదా సార్. చాలా మంది ఏమనుకుంటారంటే సరే డబ్బు ఒక్కసారి సంపాదించాలి, వచ్చిన డబ్బును బాగా ఎంజాయ్ చేయాలి, కొంచెం అనుభవించాలి అనుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచి కష్టంతో ఏదైతే వచ్చారో ఇప్పుడు పెద్దగానే కూడా నాకు ఈ డబ్బు ఈ పదవి నాకు ఏం అవసరం లేదని వెళ్తారు. దానికి కారణం ఏంటి సార్? అంటే అంటారు అంటే ఉన్న డబ్బుని ఎంజాయ్ చేయాలో లైఫ్ లో చాలు మనం కూర్చోవాలి ఎంజాయ్ చేయాలి అంటే కొంచెం ఉంటాయి వాళ్ళు పర్సనల్ థింగ్స్. వీటన్నిటికంటే నిజమైన ఆనందం ఆత్మస్థితిలో ఉందన్నది గమనించాం. ఈ డబ్బు వీటిలో ఏంటంటే ఈ డబ్బు ఉంటే ఆనందం, డబ్బు ఉంటే అనుకుంటే డబ్బు గల్ల వాళ్ళు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆనందంగా లేరు కదా. కీర్తి చాలా మందికి ఉండి వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉండి. అట్లాగే ఈ డబ్బు పదవులు ఈ కీర్తనలు ఇట్లో టెన్షన్ ఉంటుంది కాబట్టి అది లేకుండా కూడా జీవించవచ్చు అని మనం టెస్ట్ చేసుకున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏముండా ఏం లేకపోయినా మనం హ్యాపీగానే ఉండొచ్చు అనేది ప్రాక్టికల్గా మేము కొంచెం ప్రాక్టికల్గా జీవిస్తానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఎందుకంటే చెప్పడం కావాలి మాటలు, ప్రాక్టికల్గా ఇద్దరు ఉండేవాళ్ళు బాగా కలిసి వెళ్ళేవాళ్ళు ఇద్దరు వాళ్ళతో ఎక్కడికి వెళ్ళి ఇద్దరం కనిపిస్తూ ఉంటాం. ఒకడు వెళ్ళాడు అది ఎట్లా ఉంటుంది సిచ్యువేషను, మన చేతిలో డబ్బులు లేని స్థితి అప్పుడు మనం ఎలా ఉంటున్నావు, ఇవన్నీ ప్రాక్టికల్గా మన జీవించడం అనేది ఈ ఆత్మసత్యంలో ఉండటం కోసం ఈ ప్రయత్నిస్తున్నాం. ప్రాక్టికల్గా ఉండాలి మనిషి నిజ జీవితంలో. ప్రాక్టికల్గా కూడా వచ్చిన ప్రాబ్లం మనం ఎదురు యాక్సెప్టేషన్ చేసి వాటిని ఎదిరించి ఎలా మనం జీవించడం అనే సత్యం అనమాట అది. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ప్రేక్షకులకి మీ ఆత్మ బంధువులకి ఏం చెప్తారు? అరుణాచలం వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఆత్మ ప్రయాణంలో పయనించే అరుణాచలం వెళ్ళి డెఫినెట్ గా సంసార బంధం అంటే అరుణాచలం అనే కాదు ఎక్కడైనా కానీ ఇలాంటి మంచి మంచి పుణ్యస్థలాలకి అలాంటి సాధులు మంచి జ్ఞానం చేసిన కాశీకి ఇట్లాంటి కూడా వెళ్ళి మన భగవంతుడితోటి కొంచెం అనుసంధానం దగ్గరగా ఉండటం అనేది చాలా మంచిది అనేది. పొద్దుగూకులు సంపాదన అనేది కాకుండా కొన్ని రెస్ట్ తీసుకొని గుళ్ళకి గోపురాలకి మీకు తెలిసిన ఏం కావాలి ఆశ్రమాలకి దేనికో వెళ్ళి కొంచెం అసలు నేను ఎవరిని ఎందుకు వచ్చాను, నేను ఎన్నాళ్ళు ఉంటాను, సత్యాన్ని కొంచెం మీరు తెలుసుకొని ఉంటే చాలా మంచిది అనేది మేము చెప్పాలి. ప్రతి క్షణం ధ్యానం చేయాలి, మెడిటేషన్. ప్రతి మనిషి ఎర్లీ మార్నింగ్ లేచి మార్నింగ్ ఈవినింగ్ 1 అవర్ కూర్చొని ఆ శ్వాసను గమనిస్తూ ఈ పొరుగులాటను కొంచెం ప్రశాంతంగా మనం చేయగలిగితే మీ నిజం జీవిత సత్యం మీకు క్లారిటీ వస్తుంది. అలాగే మనం తెలుసుకోవాలి, మనం చేయలేనప్పుడు కొంత గురువులను ఆశించాలన్నమాట. అందుకని మేము గురువులను బాగా ఆశిస్తాం, అంత రెస్పెక్ట్ ఇస్తాం. ఏ గురువు అయినా, ఏ సమస్య అయినా, ఏ మతం అయినా అందరిని మేము సమానంగా చూస్తాం. ఎక్కువ తక్కువ ఎవరు లేదనమాట. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ దగ్గర ఉండే సత్యాన్ని మనకు నచ్చిన విషయాలను తీసుకొని హ్యాపీగా వస్తాం అనమాట. అందుకని చాలామంది గురువులు మేము కలుస్తూ ఉంటాం అనమాట. అందరూ సమానంగా చూస్తాం. మమ్మల్ని ఎవరు కూడా వ్యతిరేకించేవాళ్ళు కాదు. రామలక్ష్మణులు అంటే అందరు గురువుల దగ్గర మీరు చూస్తున్న చాలామంది గురువుల దగ్గర కలుస్తున్నాం అనమాట. అందరి దగ్గర కలుసుకుంటూ హ్యాపీగా వెళ్తున్నాం అనమాట. సత్యం.